విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. నాకు కాస్త పనుంది, బయటికి వెళ్తున్నాను. వస్తాను వినోద్, సీ యూ. గిరిగారు, మా బావని కాస్త జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, లేదంటే మళ్ళీ చెప్పా పెట్టకుండా పారిపోతాడు. అమ్మా, ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీటింగ్ ఉంది, నువ్వు అటెండ్ అవ్వాలి. నేనెందుకు బాబు, నా తరపున నువ్వెళ్ళు చాలు. నేనా? అవును, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నా సంగతి నీకు తెలుసు కదమ్మా, ఈ మీటింగులు అవి నాకు పడవు. అక్కడ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ ఓపిగ్గా వినాలి. ఏవేవో అడుగుతుంటారు, వాటికి తీరిగ్గా సమాధానం చెప్పాలి. అవన్నీ నా వల్ల కాదమ్మా. అలా అంటే ఎలా దీపక్? మొత్తం బిజినెస్ వ్యవహారాలన్నీ ఇప్పుడు నువ్వేగా చూసుకుంటున్నావు. అన్నీ నీకు తెలుసు, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేనెళ్ళినా నువ్వెళ్ళినా ఒకటే, అందుకని నువ్వే వెళ్ళు. నన్ను వదిలేయమ్మా, మన బిజినెస్ వరకు ఓకే. నువ్వేం చెప్పినా చేస్తాను. నీ దాకా రానివ్వకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తాను. కానీ ఈ మీటింగ్స్ అవి నువ్వు చూసుకుంటేనే బాగుంటుంది. దీపక్, మన బిజినెస్ మన ఆఫీస్ అని గిరికీసుకుని కూర్చుంటే కుదరదు. మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటే మార్కెట్ ట్రెండ్ ఏమిటో తెలుస్తుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. అదీగాక ట్యాక్సులకి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త జీవోలు అమెండ్మెంట్స్ వస్తుంటాయి. వాటి మీద డిస్కషన్స్ కూడా ఉంటాయి. అవి ఫాలో అవుతూ ఉండాలి. మన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్తూ ఉండాలి. అవసరమైతే ప్రొటెస్ట్ చేయాలి, గవర్నమెంట్కి రిఫర్ చేయాలి. అవన్నీ కరెక్టేనమ్మా, నేను కాదంటలేదు. కానీ ఎందుకో నాకు ఆ మీటింగ్లకు అటెండ్ అవ్వాలంటే చాలా అనీజీగా, ఇబ్బందిగా ఉంటుంది. రెగ్యులర్గా అటెండ్ అవుతుంటే అవేమీ ఉండవు దీపక్. అయినా ఇది పబ్లిసిటీ యుగం. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా తగిన ఎక్స్పోజర్ లేకపోతే పైకి రాలేం. మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండడం, ఆర్గనైజ్ చేస్తూ ఉండడం, పేపర్లో పుస్తకాల్లో బిజినెస్కి సంబంధించిన ఆర్టికల్స్ రాస్తూ ఉండడం, ఇలా ఏదో హడావుడి చేస్తూ ఫోకస్లో ఉండాలి. ఆ రకంగా సర్కిల్ పెరుగుతుంది, మన పనులు కూడా ఈజీగా అవుతాయి, బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. ఓకేనమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఇక దీని గురించి సీరియస్గా ఆలోచిస్తాను. ఈసారికి మాత్రం నువ్వు వెళ్ళొచ్చేయి ప్లీజ్. అదిగో మళ్ళీ మొదటిగా వచ్చావు. తప్పదమ్మా, అయినా అక్కడ అందరూ లక్ష్మీదేవి గారు వస్తారని నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. అందుకని నువ్వు వెళ్తేనే బాగుంటుంది. దీపక్, ఏదోలో నన్ను మీటింగ్ పంపించడానికి ముందే డిసైడ్ చేసుకున్నావన్నమాట. అబే అదే లేదమ్మా. సరేలే, నేనే వెళ్తాను. థ్యాంక్స్ అమ్మా. రోజీ గారు ఇంకా రాలేదు. ఎంతసేపు అండి వెయిటింగ్? ఒక కోట్లో మిస్ అయ్యాను, కానీ లేకపోతే మినిస్టర్ అయిపోయేవాడిని. మన కోసం జనం వెయిట్ చేస్తూ ఉండేవారు, ఇప్పుడు మనం జనం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా టైం అవ్వలేదు కదా మామయ్య. టైం అవ్వకపోవటం కాదల్డు, అసలు నా టైమే పోలేదు. ఒక కోట్లో మిస్ అయ్యాను కానీ. ఇంకా ఆపుతావా? అదిగో రోజీ గారు వచ్చేసారు. ఈవిడ గారు వస్తేనే మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. విషయాలి గుర్తుపెట్టుకో. నమస్కారం అమ్మా. అమ్మా బొమ్మ ఏమిటి అసహ్యంగా? మేడం అని అనలేవు? చింతపండు అమ్ముకునేవాడు చాంబర్ దాకా వస్తే ఇలాగే ఉంటుంది. తప్పు అయిపోయిందమ్మా. దీన్నే లూజ్ టంగ్ అంటారు. అంటే ఏంటోళ్ళు? అచ్చ తెలుగులో చెప్పాలంటే నోటి దురద. కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అలాగే తప్పుతుందా? ఒక కోట్లో మిస్ అయ్యాను కానీ లేకపోతేనా?
అందరూ వచ్చేసినట్టున్నారు. లేట్ ఎందుకు? మీటింగ్ మొదలు పెడదాం. లక్ష్మీదేవి గారు రావాలి మేడం, ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ లేకపోతే మీటింగ్ పోస్ట్పోన్ చేస్తారా? ఆవిడ కోసం టైమింగ్స్ మారుస్తారా? అదేం లేదు మేడం, ఆల్రెడీ బయలుదేరారు, రాగానే స్టార్ట్ చేద్దాం. టైం సెన్స్ లేని వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ తెలియని వాళ్ళు మెంబర్స్ అయితే ఇలాగే ఉంటుంది. ఆవిడ కోసం వెయిట్ చేస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? టైం అయింది, మొదలు పెట్టండి. సారీ మేడం, వాచీలైనా టైం తప్పుగా చూపిస్తాయేమో గానీ లక్ష్మీదేవి గారు మాత్రం కరెక్ట్ టైంకే వస్తారు. అంటే మిగతా వాళ్ళు రారానా? అది కాదు మేడం, ఇప్పటికే 5 నిమిషాలు లేటు. మీ వాచ్ ఫాస్ట్ గా తిరుగుతుంది అనుకుంటాను. ఇంకా 2 మినిట్స్ టైం ఉంది. అరుగో మాటల్లోనే వచ్చేసారు. నమస్తే మేడం. నమస్తే. రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 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 హలో మిస్సెస్ రోజీ, బాగున్నావా? బాగున్నాను కాబట్టే మీటింగ్కి వచ్చాను. తొందరగా వచ్చేసినట్టున్నావు. షోక్గా తయారై రావడానికి ఇదేం ఫ్యాషన్ షో కాదు, మీటింగ్. అయినా ఇంట్లో మాట్లాడడానికి ఎవరూ లేరుగా, ఏం తోస్తుందిలే. తొందరగా వచ్చేసినట్టున్నావు. షోక్గా తయారై రావడానికి ఇదేం ఫ్యాషన్ షో కాదు, మీటింగ్. అయినా ఇంట్లో మాట్లాడడానికి ఎవరూ లేరుగా, ఏం తోస్తుందిలే. మేడం, అందరూ వచ్చేసారు, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? సభ్యులందరికీ నమస్కారం. మన మెంబర్ అయిన భగవాన్ గారి గురించి మీ అందరికీ తెలుసు. పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద పెద్ద కంపెనీలు, ఏజెన్సీలు, డీలర్షిప్లు ఉన్నాయి. ఈ మధ్య ఆయన షోరూమ్ ఒకటి సీజ్ చేశారు. ఆ రకంగా ఆయనకి అన్యాయం జరిగింది. అంచేత మనం అందరం జరిగిందేమిటో తెలుసుకుని అందులో నిజానిజాలు పరిశీలించి ఏ రకంగా సమస్యను పరిష్కరించాలో ఒక నిర్ణయానికి వద్దాం. అందుకనే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. అందరూ మీ అభిప్రాయాలు చెప్పి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను. భగవాన్ గారు, మీ సమస్య ఏమిటో చెప్పండి. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? పిల్లకాకి నీకేం తెలుసురా, నేనే చెప్తాను. సభ్యులందరికీ, ముఖ్యంగా గౌరవనీయురాలైన రోజీ గారికి నా నమస్కారం. ఈ కన్జ్యూమర్ల కోర్టులు వచ్చిన దగ్గర నుంచి మనం సక్రమంగా వ్యాపారం చేయలేకపోతున్నామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మీరందరూ నా మాటతో ఏకీభవిస్తారని కోరుకుంటున్నాను. భగవాన్ గారు, సింపుల్గా పాయింట్ చెప్పండి చాలు. చెప్తాను. గత 2 నెలలుగా మా షోరూంలో 6 టీవీ సెట్లు అమ్మాం. అందులో 4 మాట వినపడితే బొమ్మ కనపట్టలేదని, బొమ్మ కనపడితే మాట వినపట్టలేదని, పనికి రాని పనికి మాలిన టీవీలు అంటగట్టేమని కన్జ్యూమర్స్ కోర్టులో కేసు వేశారు. కోర్టు వారు మేము అటువంటి టీవీలు అమ్మినందుకు గాను, తద్వారా కస్టమర్స్కి మనస్తాపం కలిగించినందుకు గాను నష్టపరిహారం చెల్లించమంటూ మాకు నోటీస్ పంపారు. ఆ నష్టపరిహారం చాలా పెద్ద మొత్తంలో ఉంది. కంపెనీ తయారు చేసిన టీవీలే అమ్మాం కానీ మేం తయారు చేయలేదు కాబట్టి ఆ నష్టపరిహారం చెల్లించం అన్నాం. కాదు, మీరు చెల్లించాలి అన్నారు. డబ్బు మాట ఎలా ఉన్నా ఈ గొడవల వల్ల మా కంపెనీ పరువు పోయింది. కాబట్టి మేము ఆ నష్టపరిహారం చెల్లించకూడదనే నిర్ణయానికి వచ్చాం. మీరందరూ ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సభ్యులందరూ వారి అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుతున్నాను. భగవాన్లు గారికి జరిగింది అన్యాయం, అందులో అనుమానం లేదు. ఇవాళ భగవాన్లు గారికి జరిగిన అన్యాయమే రేపు మరొకరికి జరగచ్చు. అడిగిన వాళ్ళకి నష్టపరిహారాలు చెల్లించుకుంటూ పోతే మనకొచ్చే లాభాలన్నీ దానికే సరిపోతాయి. ఇంకా వ్యాపారాలు ఏం చేస్తాం, లాభాలేం ఆశిస్తాం? అందుకే మనందరం భగవాన్లు గారిని సపోర్ట్ చేసి ఆయనకి న్యాయం జరిగేలా చూడాలి. మేడం గారు చెప్పిందే కరెక్ట్. నేను మేడం గారిని సపోర్ట్ చేస్తున్నాను. నాకు మొన్న ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అడిగే నష్టపరిహారం చెల్లించేసరికి తాతలు దిగొచ్చారు. అందుకని నేను రోజీ మేడంనే సపోర్ట్ చేస్తున్నాను. నేను రోజీ గారిని సపోర్ట్ చేస్తున్నాను. ఇది మన కేసే. లక్ష్మీదేవి గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఈ విషయంలో భగవాన్లు గారు చేసింది తప్పు. ఎందుకంటే ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు నాణ్యత విషయంలో నిబంధనల మేరకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్వాలిటీలో లోపం ఉందని కస్టమర్స్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ లోపం ఎక్కడ జరిగిందని ఆలోచించి మ్యానుఫ్యాక్చర్ని సంప్రదించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేగాని
కస్టమర్స్ను తప్పు పట్టడం, ఫోరం తీర్పుని కాదనడం పద్ధతి అనిపించుకోదు. తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఫోరం కూడా నష్టపరిహారం చెల్లించమని తీర్పు ఇవ్వదు. మార్కెట్లో కొంతమంది లాభాల కోసం నాసిరకం పార్ట్స్ తెచ్చి లోకల్గా అసెంబుల్ చేసి పేరున్న బ్రాండ్ నేములతో అమ్ముతున్నారు. అందువల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భగవాన్ల గారి కేసు విషయంలో కూడా ఇలాంటి పొరపాటే జరుగుంటుంది. అందుకని ఫోరం ఆదేశించిన మేరకు నష్టపరిహారం చెల్లించి ఇటుపైన ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భగవాన్ల గారిది. ఈ విషయంలో కస్టమర్స్ని, కన్స్యూమర్స్ ఫోరంని తప్పుపట్టడం తొందరపాటు చర్య అవుతుంది. కాబట్టి దీని మీద ఇక చర్చ అనవసరం. మేడం గారు చెప్పింది కరెక్టే. లాభాలకు ఆశపడి క్వాలిటీ గురించి పట్టించుకోకపోతే ఇలాగే అవుతుంది. నష్టపరిహారం చెల్లించాలి, తప్పదు. యువర్ రైట్. ఎంత వ్యాపారస్తులమైనా మనం అప్పుడప్పుడు కస్టమర్స్ కింద వస్తాం. అందుకని ఫారం తీర్పును మనం గౌరవించాలి. మొన్న కారు విషయంలో ఎలాగ జరిగితే నేను మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి కేసు సెటిల్ చేశాను. గ్యారంటీ పీరియడ్లో ఏం జరిగినా మనమే బాధ్యత వహించాలి. కాబట్టి లక్ష్మీదేవి గారు చెప్పిందే కరెక్ట్. నేను మేడం గారిని సపోర్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లు. ఈ ఆర్గ్యుమెంట్లన్నీ అనవసరం. మన మెంబర్ అయిన భగవాన్లు గారికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకి న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత. అన్యాయం చేసి న్యాయం కావాలనుకోవడం అజ్ఞానం. పరిస్థితి నీ దాకా వస్తే తెలుస్తుంది. అలాంటి పరిస్థితి రానివ్వను. నాణ్యత, గ్యారంటీ, వారంటీ అని మడిగట్టుకుని కూర్చుంటే వ్యాపారాలు చేయలేము. పట్టు విడుపులు లేకపోతే లాభాలు సంపాదించలేము. లాభాల కోసమని నిజాయితీకి నీళ్లు వదులుకోలేం. నీతులు చెప్పడం సులభం, ఆచరిస్తున్న వాళ్లే ధైర్యంగా చెప్తారు. అంటే ఇక్కడున్న వాళ్ళందరూ అవినీతి పరులనా? ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. మన మెంబర్గా నేను భగవాన్లు గారిని సపోర్ట్ చేస్తున్నాను. మెంబర్ అయినంత మాత్రాన తప్పు చేయాలని లేదు. అందుకని నేను సపోర్ట్ చేయను. ఈ కేసులో భగవాన్లు గారికి న్యాయం ఎలా జరగదో నేను చూస్తాను. అదే జరిగితే నా మెంబర్షిప్ వదులుకుంటాను. ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్నారు కదా. భగవాన్ల గారికి మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తి తమ మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మెజారిటీ సభ్యులు ఈ కేసు విషయంలో భగవాన్ల గారిదే తప్పని అభిప్రాయపడ్డంతో మనం చేయగలిగిందేమీ లేదని, ఇక పైన భగవాన్ల గారు తగిన జాగ్రత్తతో వ్యవహరించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరేం బాధపడకండి మేడం. ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారిని. ఆవిడెప్పుడు అంతే, మనకు తెలిసిన సంగతే కదా. ఆవిడ చెప్పింది ఫాలో అయితే ఇక మనం వ్యాపారాలు చేయలేము. తాళాలు వేసేసి ఇంట్లో తొంగవలసిందే. మేడం, మేమంతా మీ వెనకాల ఉన్నాం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. లక్ష్మీదేవిని సపోర్ట్ చేసిన మెంబర్స్ అందరినీ అవసరమైతే డబ్బుతో కొనేసి మన వైపు తిప్పుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ లో నా మాట నెగ్గాలి. అది చాలా ఈజీ మేడం. అపోజిషన్ ఎమ్మెల్యేలని అరగంటలో కొనేసి మా పార్టీలోకి లాక్కున్నవాడిని. అలాంటిది మన నెంబర్స్ని కొనడం పెద్ద లెక్కేం కాదు. ఒక్కోట్లో మిస్ అయిన వాడిని. సంధ్య, ఆఫీసు పనులు వినోద్ కప్పచెప్పేసినా నీకు మాత్రం బిజీ తగ్గలేదు. ఆఫీస్ పనులు లేకపోతే ఏమమ్మా, ట్రస్ట్ పనులు ఫుల్గా ఉన్నాయి కదా. అవును, నీ ట్రస్ట్ పనులు ఎలా ఉన్నాయి? ఇన్నాళ్ళు బిజినెస్ లో ఇరుక్కుపోవడంతో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ గొడవలేం లేవుగా. అంచేత బాగా డెవలప్ చేయాలి. ఓల్డ్ ఏజ్ హోమ్స్, మెంటల్ హాస్పిటల్స్, ఇలా చాలా ప్లాన్లున్నాయి. నిన్ను పని రాక్షసని మీ మావయ్య ఊరికి అనలేదు. ఏదో ఒక పని లేకపోతే నీకు అస్సలు తోచదు. ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల కార్ఖానా అంటారు కదమ్మా. బిజీగా ఉంటే ఏ గొడవ ఉండదు. మనంతట మనం ఎలాగూ ఎవరికీ సాయం చేయలేం కదా. కనీసం ట్రస్ట్ పేరుతోనైనా 10 మందికి ఉపయోగపడే పనులు చేద్దామని ప్రయత్నం. నీకేం తక్కువమ్మా, నువ్వేం తలుచుకున్నా చేయగలవు. వినోద్ రా. ఆఫీస్ నుంచేనా రావడం? అవునానమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీసులో పని ఎక్కువగా ఉందా? అబ్బో, చాలా పనుంది.
అసలు నువ్వు నా చేత పెట్టించిన గేస్ అండ్ గర్ల్స్ కి దీనికి ఎక్కడ సంబంధం లేదు. సంజయ్ అంత బాగా డెవలప్ చేసింది. ప్రోడక్ట్స్ కి మార్కెట్లో ఉన్న క్రేజ్, బల్క్ ఆర్డర్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఈ లెవెల్కి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. మనం ఓపుకుండి చేయాలి కానీ 24 గంటలు పని ఉంటుంది. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకో. అదే చూస్తున్నాను నానమ్మా. వర్క్ మీద పూర్తిగా గ్రిప్ రాలేదు, అందుకనే బాగా స్టడీ చేస్తున్నాను. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు సంజయ్ అంత కాకపోయినా కొంతైనా డెవలప్ చేయాలి కదా. ఏమిటో అనుకున్నాను కానీ వర్క్ విషయంలో సంజయ్కు నువ్వేం తీసిపోవు. క్షణం ఖాళీగా ఉండరు. ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా అదే ఆలోచన. మీ వరుస చూస్తుంటే నన్ను మీ నాన్నని మీ ఇద్దరు మించిపోయేలా ఉన్నారు. అదేం లేదు నానమ్మా, దేనికైనా నువ్వే ఇన్స్పిరేషన్ కదా. అది సరే గాని మరీ ఇంతలో ఆఫీస్కి అంకితం అయిపోతే ఎలా? అప్పుడప్పుడు కాస్త రిక్రియేషన్ ఉండాలి కదా. పనిలో పడితే అవేవి గుర్తుకురావు నానమ్మా. అవుననుకో, అయినా రొటీన్ నుంచి కాస్త చేంజ్ ఉండాలి. ఈ వేళ ఎలాగూ ఇద్దరు తొందరగా వచ్చేసారు కదా, కాసేపు ఎక్కడికైనా వెళ్ళిరండి. సరే నానమ్మా, ముందు ఫ్రెష్ అప్ అయి వస్తాను. సంధ్య, నువ్వు వెళ్ళి తయారవు. ఇద్దరూ కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దురు గాని. కలిసి బతకలేని వాళ్ళని కలిసి ఎక్కడికెళ్ళమంటావమ్మా?